ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య థైరాయిడ్. అసలు థైరాయిడ్ అంటే ఏమిటో వివరిస్తారా అండి? థైరాయిడ్ గ్రంథి మన శరీరంలో ఉండే రకరకాల గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒకటి. ఇవి కొన్ని రకాల రసాలను మన శరీరానికి ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథి ఇది ఉత్పత్తి చేసే థైరాక్సిన్ అనే హార్మోన్ను మన యొక్క శరీరం ఎదుగుదలకు తోడ్పడుతుంది. అంతేగాక వివిధ అవయవాలు సక్రమంగా పనిచేయడానికి చాలా బాగా ఉపకరిస్తుంది. ఇలాంటి అవయవం సరిపడినంత తగిన రసాలను ఉత్పత్తి చేయలేకపోతే మనకు ఎదుగుదల ఆగిపోవడంతో పాటు ఇతర సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ థైరాయిడ్ గ్రంథి అనేది ఈ గొంతు భాగంలో చీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఈ థైరాయిడ్ని రెండు రకాలుగా తెలియజేశారు, హైపోథైరాయిడ్ అని, హైపర్ థైరాయిడ్ అని. ఈ రెండు రకాల థైరాయిడ్ సమస్యలని ఆయుర్వేదంలో ఒకే విధంగా తీసుకున్నారు. అయితే ఈ థైరాయిడ్ సమస్య ఉన్నట్లయితే శరీరం బాగా పెరగడం, అంటే లావెక్కడం, బరువుగా అనిపించడం, లేకపోతే శరీరం తగ్గిపోతుండడం, క్షీణించిపోతుండడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సమస్య కాకుండా ఈ థైరాయిడ్ లోపం వల్ల 100 రకాల రోగాలకు పైగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒళ్ళు నొప్పులు, అంటే ఇక్కడ కాల్షియం తగ్గిపోవడం వల్ల ఈ యొక్క థైరాయిడ్ సరిపడినంత హార్మోన్ ఉత్పత్తి చేయలేకపోతే కాల్షియం తగ్గిపోతూ దానివల్ల ఎముకలు పెలిసిబారిపోతూ మొత్తం ఎముకలంతా నొప్పి వచ్చినట్టు, శరీరం అంతా నొప్పి వచ్చినట్టు ఉంటుంది. ఇక చర్మం రంగు మారిపోతుంటుంది, కళ్ళు కూడా ఉబ్బిపోయినట్టు తయారవుతుంటాయి, కళ్ళు పెద్ద పెద్దగా తయారవుతుంటుంది. ముఖ్యంగా గొంతుకు సంబంధించిన భాగంలో ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రంథి ఇక్కడే ఉంటుంది కనుక ఈ ఇబ్బందిలో ముఖ్యంగా ముందుగా గొంతు బొంగురు రావడం, గొంతు ఎక్కువసేపు మాట్లాడుతున్నట్లయితే మొత్తం బొంగురు పోయి మాట సరిగా బయటికి రాలేకపోవడం, ఇలాంటి సమస్య ఎదురవుతుంది. బాగా తీవ్రమైతే ఇక్కడ గడ్డల్లాగా పెరిగిపోతూ పెద్దదైపోతూ ఈ మొత్తం గొంతంతా ఈ భాగం వరకు ఇలా వేలాడదీసినట్టు గడ్డలు పెరిగిపోతుంటాయి. ఇంతటి తీవ్రకరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ సమస్య రాకుండా, ఈ సమస్యను వచ్చినట్లయితే ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకొని ఔషధాలు సేవించి అదుపులో ఉంచుకోవాలి. లేని పక్షంలో ఒక్కొక్కసారి ప్రాణాపాయం అయ్యే పరిస్థితి కూడా ఉంది. థైరాయిడ్ సమస్య రావడానికి ప్రధానమైన కారణం శరీరానికి సరిపడినంత అయోడిన్ లభించకపోవడం. ముఖ్యంగా మనకు అయోడిన్ ఆహార పదార్థాల ద్వారా, ఉప్పు ద్వారా లభిస్తుంటుంది. అలాగే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో నాణ్యత లేకపోవడం, దీంతో థైరాయిడ్ సమస్యలు చాలా వరకు పెరిగిపోతున్నాయి. అంతేగాక ఈ యొక్క హార్మోన్ యొక్క ప్రభావం ఎక్కువగా స్త్రీలలో ఉంటుంది. అంటే అయోడిన్ పురుషుల కన్నా స్త్రీలకు ఎక్కువ అవసరం. అందుకని వాళ్ళకు సరిపడినంత అయోడిన్ తక్కువైపోయినప్పుడు ఈ యొక్క థైరాయిడ్ సమస్య స్త్రీలలోనే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యం గారు, ఈ థైరాయిడ్ సమస్య అదుపులో ఉండేందుకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? థైరాయిడ్ సమస్య వచ్చిన తర్వాత రకరకాల ఔషధాలు వాడడం కన్నా ఈ సమస్య రాకుండానే కాపాడుకోవాలి. ఈ యొక్క ఔషధాన్ని ఉన్నవాళ్ళు లేని వాళ్ళు తప్పనిసరిగా ఉపయోగించుకోవచ్చు. అంత మంచి ఔషధం ఇది. దీనిలో బాగా ఉపయోగపడే ఔషధ మూలిక గరిక. ఇక్కడ గరిక చూర్ణాన్ని 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. తర్వాత కావాల్సిన మంచి ఔషధ మూలిక అతి మధురం. దీనిని కూడా 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం తులసి. ఇలాంటి తులసిని కూడా 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం పల్లేరుకాయలు. పల్లేరుకాయలు ఇది అందరికీ తెలిసిందే, అన్ని గ్రామీణ ప్రాంతాల్లో లభించేదే. దీన్ని సేకరించుకొని నీడని ఆరబెట్టి దంచి చూర్ణం చేసుకోవాలి. ఈ యొక్క చూర్ణం కూడా 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం అశ్వగంధ వేర్లు. మీరు పాలలో వేసి ఉడికించి తర్వాత ఎండబెట్టి చూర్ణం తీసుకోవాలి. అలాంటి చూర్ణాన్ని 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం శొంఠి. శొంఠి ఆరోగ్యకరంగా పెద్ద పెద్దగా ఉండే వాటిని తీసుకొని దంచి చూర్ణం చేసుకోవాలి. ఈ యొక్క చూర్ణం 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం సైంధవ లవణం. దీనిని కూడా 25 గ్రాముల మోతాదులో తీసుకొని ఔషధాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత మోతాదులో ఔషధాన్ని ఈ మొత్తం మూలికల చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకోవాలి.
మొత్తం చూర్ణాలని ఇలా కలుపుకున్న తర్వాత కల్వంలోకి వేసి తగినంత గరిక రసం పోస్తూ బాగా మర్దన చేయాలి. బాగా నూరిన తర్వాత మాత్ర కట్టుకొస్తుంది. అలా వచ్చిన తర్వాత కుంకుడు గింజంత సైజులో మాత్రలు తయారు చేసుకొని నీటిని ఆరబెట్టి ఒక గాజు సీసాలో దాచుకోవాలి. ఈ యొక్క మాత్రలను రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 2 చొప్పున ఆహారానికి ముందు సేవించాలి. ఇలా నిత్యం తీసుకుంటున్నట్లయితే మీకు థైరాయిడ్ అదుపులో ఉంటుంది. ఈ సమస్య రాని వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. అందువల్ల భవిష్యత్తులో రాకుండా కూడా కాపాడుకోవచ్చు.